హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా, బ్లౌజ్ కటింగ్ డైరెక్ట్ వాయిస్ ఇస్తూ కట్ చేయాలని చెప్పేసి మీ ముందుకైతే వచ్చేసాను. కొంచెం క్లారిటీ అయితే తక్కువగా ఉండొచ్చు. ఇది వీడియో అనేది నైట్లో షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లైట్ వెలుతురు అనేది తక్కువగా ఉండొచ్చు. షాప్ దగ్గర అయితే మీకు లైట్ వెలుతురు అనేది ఎక్కువగా వస్తుంది, అంటే లైటింగ్ ఎక్కువగా ఉండి క్లియర్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం తక్కువగా ఉండొచ్చు, కాకపోతే మీకు క్లియర్గా చెప్పాలని చెప్పేసి ఇక్కడైతే నేను స్టార్ట్ చేశాను కటింగ్ అయితే. చూడండి, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి ఆల్రెడీ తడిపి ఐరన్ చేసి పెట్టానండి. చాలా రోజులు అవుతుంది అనమాట ఇది తడిపి పెట్టేసి. చూడండి, ఇలా ఓపెన్స్ అనేది ఇటువైపున వేసుకున్నాను. జెయింటింగ్ అనేది నా వైపున ఉందన్నమాట. మీకు క్లియర్గా అర్థం అవడం కోసమే ఈ వీడియో చూడండి. ఫస్ట్ అయితే మనం కింద ఇక్కడ నడుం దగ్గర నాకు చాలా హెచ్చు తగులుగా ఉందన్నమాట క్లాత్. హెచ్చు తగులు మొత్తం నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ ఈ హెచ్చు తగులు అనేది కంపల్సరీగా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ సైజ్ బ్లౌజు మీరు ఎలా చెక్ చేసుకుంటారు, మీకు ఎలా ఈజీగా ఉందనే దాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు టేప్ పెట్టి చెక్ చేసుకున్నా ఓకే. లేదంటే మీకు ఇంకా ఈజీగా కావాలి, నాకు ఇంకా ఈజీగా కావాలి, సింపుల్ మెథడ్లో కావాలి అని అంటే మాత్రం చూడండి, మీకు టేప్ పెట్టడం కూడా మాకు ఆ టేప్తో అంతగా అర్థం అవ్వట్లేదు. మీకు టేప్ పెట్టినా పెట్టకపోయినా ఈ నడుము దగ్గర వచ్చేసి లేదు టేప్తోనే చూస్తామంటే ఈ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ కాజాపట్టి వరకు ఈ కాజాపట్టి వదిలేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చెక్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. దాన్ని 4 భాగాలుగా చేసేసి పెట్టుకోవచ్చు. లేదు అదంతా ఎక్కువగా టైం అవుతుంది మాకు అనుకుంటే మాత్రం ఇలా సింపుల్గా ఇలా ఉంది కదా బ్యాక్ పార్ట్ చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్కి మార్చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చూడండి, ఇక్కడ నేను మర్చేసాను కదా, ఈ విధంగా మర్చేసుకొని మనం ఇక్కడ హెచ్చు తగులు లేకుండా ఒక లైన్ వేసాం కదా, ఈ చివరి నుంచి ఇక్కడ వరకు ఇలా టైట్గా పట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు టైట్ కుట్టు ఈ బ్లౌజ్కి ఇక్కడ ఉంది, అంటే మనకి ఇక్కడికి టైట్ కుట్టు చూడండి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఇక్కడికి ఉంది. ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకోవచ్చు, లేదా 1/2 ఇంచ్. నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాను, కొద్దిగా తీసుకున్నాను, 1 ఇంచ్కి తక్కువగా. ఇక్కడికి వచ్చేసి టైట్ కుట్టు, ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ టక్స్ కోసం అనమాట. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు తీసేద్దాం మనము. ఇలా ఫస్ట్ కింద ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసి చూడండి, మార్కర్స్ తడిసినట్టుంది. ఇక్కడికి వచ్చేసి టైట్ కుట్టుంది, ఇక్కడికి ఎక్స్ట్రా క్లాత్ ఉంది, ఇక్కడికి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను నేను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు నడుము వచ్చేసింది అనమాట. మనకు నడుము లూజ్ వచ్చేసింది, ఎక్స్ట్రా క్లాత్తో కలిపి వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎవరికైనా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు. లేదు టేప్ పెట్టి చెక్ చేస్తామంటే టేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకొని ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అట్లా కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు 14 వచ్చింది అనుకోండి, 15 పెట్టుకోవచ్చు. 15 వస్తే 16 కంటే ఎక్కువగా చాలా తక్కువ బ్లౌజులు వస్తాయన్నమాట. ఇప్పుడు నేనైతే చూడండి, షోల్డర్ నుంచి బ్యాక్ టక్స్ వరకు ఇది ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కింద లైన్ వేసుకుందాము. ఇది వచ్చేసి కుట్ల కోసం అనమాట. ఈ 1/2 ఇంచ్ లైన్ అనేది మనం కింద నడుము పట్టి అతుకున్నప్పుడు కుట్లలో కొద్దిగా క్లాత్ వెళ్తుంది కదా, దానికోసం ఈ క్లాత్. ఇప్పుడు హైటు ఇలా షోల్డర్ నుంచి బ్యాక్ టక్స్ వరకు ఎక్కడికి వచ్చింది నాకు కుట్టు అనేది ఇక్కడికి ఉంది, ఒక 1/2 ఇంచ్ పైకి చూడండి, కుట్లతో సహా కలిపి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఈ టైట్ కుట్టు వచ్చిన దగ్గరికి కూడా ఒక లైన్ అనేది వేసేసుకుందాం అన్నమాట. ఈ విధంగా లైన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ చివరన కూడా ఒక లైన్ వేసేసుకుందాం మనం. ఇలా
ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ కావాలి. మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నేను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి నాకు ఖర్చులతో కలిపి 16 ఇంచులు ఉందండి. 16 ఇంచులు ఉంటే ఈ 6 ఇంచెస్ తీసేసి ఈ 10 ఇంచెస్ ఇక్కడ పెట్టి చూపిస్తారనమాట బ్లౌజ్ కటింగ్. కొంతమంది చూపిస్తారు ఇది, అంటే ఏ సైజుకైనా 6 ఇంచుల చంకడౌన్ అనేది పెట్టేస్తుంటారు. అసలు సెట్ అవ్వదండి, అలా ఎవ్వరికి కుట్టకూడదు. ఎందుకంటే చంకడౌన్ కొంతమంది బ్లౌజ్ హైట్ పొడుగ్గా ఉంటుంది, వాళ్ళు సన్నగా ఉంటారు, కానీ హైట్ మాత్రం ఇదే 16. ఇప్పుడు నాది ఇది వచ్చేసి హెవీ సైజ్ అనమాట, పెద్ద సైజే. కానీ కొంతమంది చిన్న సైజు ఉన్నా కూడా ఈ హైట్ అనేది ఎక్కువగా తొడుగుతారు. అలాంటి వాళ్ళకి హైట్ని బట్టి ఇది పెట్టేశారనుకోండి, ఈ 6 ఇంచెస్ వచ్చేస్తే 6 ఇంచెస్ ఆమ్ రౌండ్ వాళ్ళకు ఉండదు, తక్కువగా ఉంటుంది. 5.5, 5 అంతే సరిపోతుంది అనమాట. అలాంటప్పుడు బ్లౌజులు సెట్ అవ్వవు అనమాట. అందుకని చెప్పేసి ఖచ్చితంగా చెస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవుతేనే బ్లౌజ్ మీకు తొందరగా సెట్ అవుతుంది, మీకు తొందరగా సక్సెస్ అనేది వస్తుంది. అలా ఒక్కరిద్దరికి సెట్ అవ్వచ్చు 6 ఇంచెస్ అనేది, కానీ అందరికీ సెట్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా బ్లౌజులు అన్ని కొలతలు తీసుకొని కట్ చేస్తేనే సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ పొడవు తీసుకున్నాము, వెడల్పు తీసుకున్నాము. ఇది ఒక బ్యాక్ పార్ట్ మొత్తం వచ్చేసింది అనమాట. దీంట్లో మనం చంకడౌన్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలనేది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్. చెస్ట్ ఎలా మరి, కొంతమంది ఏం చెప్తున్నారు, డీప్ నెక్ ఉంటే నెక్ కింద నుంచి చూసుకోండి, లేదంటే ఈ నడుముకి 1 ఇంచ్ కలుపుకుంటే కూడా వచ్చేస్తుందండి. అలా కూడా కొంతమందికి సెట్ అవ్వదు. కాబట్టి చూడండి, నేను స్టార్టింగ్లో అదే చెప్పాను మీకు, నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ వచ్చేస్తుందని చెప్పేసి. అలా కట్ చేసినా కూడా ఓకే, పర్వాలేదు, సెట్ అయిపోతుంది. ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా ఉంటుందంతే. కానీ ఇలా చూడండి, ఇక్కడ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి సైడ్ ఈ విధంగా మీరు సీదాకైనా పెట్టుకోండి, లేదంటే ఉల్టా తీసైనా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఉక్స్ నుంచి ఇక్కడ వరకు చంక కింద కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. నాకు వచ్చేసి చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చిందనమాట. చూడండి, సాగదీయకూడదు, కొద్దిగా కొంచెం లాగితే పర్వాలేదు, కానీ మరీ ఎక్కువగా సాగదీయకూడదు. నాకు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ అంటే ఇది వచ్చేసి 40 చెస్ట్. చూడండి ఎంత పెద్ద సైజు, మీకు అర్థమవుతుంది కదా. చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ మనకి ఇక్కడికి వచ్చింది. ఇది కుట్లకు సరిపోతుంది మన క్లాత్ అనేది. ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక లైన్ వేసేసుకుందాం మనం ఫస్ట్. ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసాను. ఇప్పుడు మరి నడుము లూజ్ ఎంత ఉంది ఈ సైజు నాకు కరెక్ట్గా తెలియాలి కదా. ఇక్కడ నెక్ పెట్టుకోవడానికి, నెక్ లూజ్ పెట్టుకోవడానికి చూడండి, 9 ఇంచులు అంటే 36 ఇంచెస్ నడుము లూజ్. నడుముకు చెస్ట్కి 4 ఇంచెస్ తేడా ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. చెస్ట్కి నడుముకి ఖచ్చితంగా 4 ఇంచెస్ 2 ఇంచెస్ అలా తేడా వస్తుంది, మరి ఎక్కువగా ఏమీ ఉండదు. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, హైట్ వచ్చేసింది. తర్వాత నెక్ లూజ్ వచ్చేసి ఈ సైజుకి 2.5 ఖచ్చితంగా పడుతుంది. 3 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎంతంటే 2.5 లేదా 3 ఇంచెస్ వరకు, అంటే 3 ఇంచులు పెట్టుకుంటే కుట్టేసరికి 3 ఇంచులు అవుతుంది. అంటే అది ఎలా, షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ సన్నగా పెట్టుకొని నెక్ బ్రాడ్గా తొడిగే వాళ్ళకి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. జస్ట్ 36 నడుముకి. కానీ లేదు, ఇక్కడ వచ్చేసి ఈ షోల్డర్ అనేది పెద్దగానే వేసుకుంటారు, నెక్ లూజ్ తక్కువగా పెట్టుకోవాలి. అట్లా అని చెప్పేసి నేను 2.5 ఇంచులు నెక్ లూజ్ ఇచ్చేసాను. అంటే వాళ్ళు షోల్డర్, ఇప్పుడు మనం సైజు చూస్తే తెలుస్తుంది, కొంతమంది షోల్డర్ అనేది చిన్నగా వేసుకుంటారు అనమాట. ఇక ఇంతే షోల్డర్ ఉంటుంది, కానీ సైజులు ఈ సైజులు ఉంటాయి, నడుము సైజులు, చెస్ట్ సైజులు, కానీ షోల్డర్ అనేది చిన్నగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ 3 ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి, కుట్టేసరికి 3 ఇంచులు అవుతుంది. ఇక్కడ చెస్ట్ అనేది తగ్గుతుంది, షోల్డర్ అనేది తగ్గుతుంది వాళ్ళకి. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ అనేది పెద్దగానే ఉంటుంది. కొంతమందికి షోల్డర్ అనేది ఫుల్గా పెద్దగా వేసుకుంటేనే సెట్ అవుతుంది అనమాట. కొంతమందికి సన్నగా ఇష్టపడే వరకు సన్నగా వేయాలి, అది కస్టమర్ చాయిస్. ఇక్కడ నేను వచ్చేసి నెక్కి వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. షోల్డర్ వచ్చేసి
కస్టమర్ చాయిస్. చూడండి మన సైజుకు ఇంత ఉందన్నమాట. అదే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. కొంచెం కుట్ల కోసం కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ సైజుకి 40 సైజుకి చంక డౌన్ వచ్చేసి ఎంత పెట్టుకోవచ్చు అంటే 6.5 వరకు పెట్టుకోవచ్చు. జస్ట్ హెవీగా ఉంది కాబట్టి 6.5 ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్, ఎందుకంటే నెక్ వచ్చేసి డీప్ నెక్, ఈ విధంగా రౌండ్ కలిపేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీ దగ్గర కరువు స్కేల్ ఉంటాయి, ఇలా కరువు స్కేల్ పెట్టేసుకొని కలుపుకున్న సరిపోతుంది అనమాట. నేనైతే డైరెక్ట్గా కలిపేసాను. చూడండి ఇప్పుడు మనకి నేను ఎక్కువ తర్వాత చూస్తాను మీకు. ఆమ్ రౌండ్ ఒక్కసారి చెక్ చేసుకుందాం బ్లౌజ్కి. ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ షోల్డర్ మీద కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి చంక కింది కుట్టు వరకు ఇలా చెక్ చేసుకోవాలి. నాకు వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్కి ఈ ఆమ్ రౌండ్కి మ్యాచ్ కావాలన్నమాట. చూద్దాం ఒక్కసారి. చూడండి పైన ఒక 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా టేప్ని ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడం. చూడండి 9 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. చూడండి మీకు కనిపిస్తుంది కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూడండి 9 ఇంచులు ఇక్కడికి మనకు వచ్చేసింది. 9 ఇంచులు అనేది వచ్చేసింది, సరిపోయిందనమాట. ఈ విధంగా ఆమ్ రౌండ్ అయితే మ్యాచ్ అయిపోయింది. చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్ చూద్దాం. ఇది కరెక్ట్గా సైజుల వారీగా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. వాళ్ళ చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఈ సైజుకి ఈ చెస్ట్కి ఈ ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిపోయింది. నెక్కులు అనేది కస్టమర్ ఇష్టం, చిన్నగా పెట్టుకుంటారా డీప్గా పెట్టుకుంటారా అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మట్ చేసుకొని, బ్యాక్ పార్ట్ విధంగా మిడిల్కి మట్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేసేసుకొని కింద వచ్చేసి 3 ఇంచెస్, నేను పైన ఎంత 2.5 తీసుకున్నాను, కింద వచ్చేసి 3 ఇంచెస్, ఎందుకంటే నెక్ డీప్గానే వేసుకుంటారు కాబట్టి ఈ విధంగా లైన్ వేసేసుకొని ఇక్కడ ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ మీ ఇష్టం, డీప్ని బట్టి రౌండ్ తిప్పేసుకోవచ్చు. లేదు ఇంకా డీప్గా వేసుకుంటాం మేము అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా ఈ విధంగా కూడా కట్ చేయొచ్చు అనమాట. ఇలా బయటికి ఈ గీత కంటే కొంచెం బయటికి తీస్తే కూడా ఎక్కువగా బ్రాడ్గా వస్తుంది. నాకైతే అవసరం లేదు, ఈ లైన్లోనే నాకు అవసరం అనమాట. ఈ విధంగా తీసేసుకొని షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్. ఇది వచ్చేసి ఇప్పుడు నెక్ ఇంత ఉంది కదా, ఇప్పుడు ఇది 4 ఇంచెస్ వరకు వస్తుంది. నెక్ పైకుంటే ఇంకొంచెం పెద్దగా కూడా రావచ్చు, నెక్ డీప్ కిందికుంటే ఇంకొంచెం చిన్నగా కూడా రావచ్చు. ఇది వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ఎవరికైనా ఆ విధంగా వేస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. చూడండి నాకు నెక్ వచ్చేసి డీప్ అంటే ఈ 3 ఇంచెస్ లోపలనే అవసరం కాబట్టి నేను లోపలే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం పర్ఫెక్ట్గా కొలతలు తీసుకుంటే మనకు స్టిచ్చింగ్ ఈజీగా వచ్చేస్తుంది. మీకు షోల్డర్ ఇంత డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ జారుతుందంటే కుట్టేటప్పుడు ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ లోపలికి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ నడుము దగ్గర మాత్రం చూడండి ఇక్కడ బ్యాక్ టక్స్ నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు తీసేసుకోవచ్చు. ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. ఈ హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ ఇలా క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని
ఫస్ట్ కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసాను. 1.5 ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్కి కుట్లకి, మీకు డైరెక్ట్గా 1.5 ఇంచ్ అనేది హెమ్మింగ్కి కుట్లకి చూపిస్తున్నాను కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని 1.5 ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకున్నాను కదా, అంటే హెమ్మింగ్కి మర్చుకోవడానికి డబుల్ ఫోల్డింగ్ మీద, ఈ డబుల్ ఫోల్డింగ్ మీద హెమ్మింగ్కి మర్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా, చూడండి ఇలా ఈ విధంగా ఉల్టా తీసేసుకొని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని 1.5 ఇంచ్ పైకి వేసుకోవాలి, ఎందుకంటే కుడతాం కదా, కుట్టినప్పుడు దిగుతుందనమాట. వేసేసుకొని చంక డౌన్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే. చూడండి టైట్ కుట్టి ఇక్కడికి ఉంది, చంక డౌన్ వచ్చేసి ఇక్కడికి ఉంది, నేను పెట్టేశాను అక్కడ. ఇప్పుడు స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకున్నాము, ఇక్కడికి చంక డౌన్ ఉందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మన దగ్గర టేప్ ఉంటుంది కదా, టేప్తో ఒక్కసారి హైట్ చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్ అంటే దగ్గర 3 ఇంచుల వరకు చంక డౌన్ అనేది తీసుకోవచ్చు. కానీ ఈ సైజుకి హ్యాండ్ అనేది లావుగా ఉందన్నమాట. హ్యాండ్ అనేది లావుగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే చంక డౌన్ ఉండాలి. అందుకని 3.5 వరకు చంక డౌన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. హ్యాండ్ అనేది హెవీగా లావుగా ఉందన్నమాట. ఎంత లావు ఉందంటే చూడండి, ఇక్కడ నేను చెప్తాను మీకు. 14 ఇంచెస్ లావు అంటే 14 ఇంచుల లావు ఉందన్నమాట చేతి చుట్టూ లావు కుట్టు అనేది. అందుకని చంక దగ్గర ఇంకా హెవీగా లావుగా ఉంటుంది, అంటే చెస్ట్ హ్యాండ్స్ హెవీగా ఉన్నాయన్నమాట ఈ సైజుకి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా 3.5 ఇంచుల చంక డౌన్ తీసుకొని పైన 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే దీంట్లో కలిపేసుకోవాలి. మనకు టైట్ కుట్టు ఇక్కడికి ఉంది, ఎక్స్ట్రాగా క్లాత్ అయితే పడుతుంది అనమాట కుట్ల కోసము. ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఒక హ్యాండ్ కటింగ్ అనేది షేప్ అనేది కరెక్ట్గా రావాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా షేప్ అనేది కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుంది. కొంతమంది ఇలా అని కట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇలా ఇక్కడ షేప్ చూడండి ఎలా ఉందో అలా రావాలన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా తిరగాలి, తిరిగితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనం లోతు తీయాలి కదా. నాకు చంక టైట్ కుట్ ఈ చివరికి వచ్చింది. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ పైన 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా 3.5 ఇంచ్ లోతు అనేది అవసరం అండి ఈ సైజుకి. హెవీ సైజ్ కాబట్టి పైన 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో కొద్దిగా అందుకొని మధ్యలో కొంచెం ఎక్కువగా, మళ్ళీ చివరికి వచ్చేసరికి సన్నగా ఈ విధంగా షేప్ రావాలి. లోతు కర్వ్ అనేది ఈ విధంగా తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా, సాగినట్టు పోకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. చూడండి మీకు కొంచెం వెలుతురు అనేది తక్కువగా ఉండొచ్చు, నేను డైరెక్ట్గా వాయిస్తో చెప్పాలని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? 11 అవుతుంది. ఆ టైంలో మీకోసం వీడియో సైలెంట్గా ఉంటుంది, లేకపోతే వెహికల్స్ సౌండ్ అది ఇది వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. కొంచెం ఇది ఒక్క వీడియో అడ్జస్ట్ కావాలి మీరు, ఎందుకంటే కొంచెం వెలుతురు అనేది తక్కువగా ఉంటుంది. ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ జాయింట్ పడ్డా పర్వాలేదు, ఎందుకంటే హెవీ సైజ్ కాబట్టి పడుతుంది జాయింట్ అనేది. మీటర్ లైనింగ్ తీసుకున్నా కూడా కొద్దిగా జాయింట్ పడుతుంది. ఈ విధంగా వేసేసుకొని ఫస్ట్ ఇటువైపున చూడండి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేయాలి. ఇక్కడ ఈ లైన్ మనకి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ముందు డ్రాయింగ్ వేసేసుకుందాం మొత్తం.
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్తో పనిలేదు తీసేద్దాము. తీసేసిన తర్వాత ఇక్కడ ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి, మీ ఇష్టం. డైరెక్ట్గా అయినా సరే ఒక 1/2 ఇంచ్ లోతు అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. మనకి ఇక్కడికి లైన్ వచ్చింది, ఇక్కడికి 1/2 ఇంచ్ లోతు, ఎవరికైనా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు ఫ్రంట్లో ఒకప్పుడు ఒక కామెంట్ వచ్చింది నాకు, ఏంటంటే ఫ్రంట్ హైట్ లేకుండా కట్ చేయడానికి రాదంటే బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచెస్ పైకి కట్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు మాకు సైజ్ బ్లౌజ్ ఉంది అనుకుంటే ఈ విధంగా బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి, ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు, అంటే చంక కింద కుట్టనే వస్తుంది. చెస్ట్ మెయిన్ టక్స్ బ్యాక్, అదే మెయిన్ డాట్ వేస్తాం కదా చెస్ట్ దగ్గర, అక్కడ వరకు చూసుకోవాలన్నమాట. సాగదీయకూడదు, క్రాస్ కటింగ్ సాగిపోతూ ఉంటుంది. చూడండి, నాకు ఖర్చుతో కలిపేసి 14.5 వచ్చింది. అంటే చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి క్రాస్ బెల్ట్ సన్నగా ఉందన్నమాట. ఇదంతా స్పేస్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్, 7 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవడమే. ఎక్కువగా బ్రాడ్గా కావాలంటే ఇలా కొంచెం బయటికి తీయచ్చు, లేదు నాకు ఇంతే అవసరం కాబట్టి నేను ఇంత లైన్లోనే తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే సైజుకి ఎంత ఉంటే అంతే రావాలంటారు. ఇలా చెక్ చేసుకోవాలి. మనం క్రాస్ పట్టి వేసే వరకు చెక్ చేసుకుంటే నాకు 3.5 ఇంచులు ఉంది, ఇక్కడ నేను 4.5 ఇంచులు పెట్టేస్తాను, ఎందుకంటే కుట్టేసరికి మనకు సరిపోతుంది. ఫ్రంట్ హైట్ మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఈ విధంగా షేప్ ఇవ్వాలి. ఈ సైడ్ వైపున ఒక్కసారి సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఈ విధంగా చూసుకొని చెక్ చేసుకోవాలి. మనకు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని చెక్ చేసుకుంటే చూడండి, ఫ్రంట్ హైట్ వచ్చేసి ఇక్కడికి ఉంది, కొంచెం పైకి ఉంది. ఇది కొద్దిగా ఎక్స్ట్రా అయింది, నేను చెక్ చేసుకున్నాను. ఇది చెక్ చేసుకోవాలన్నమాట సైజ్ బ్లౌజ్కి. ఏ విధంగా అంటే ఇదిగోండి, బ్లౌజ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ 4th డాట్ కూడా ఉంది కాబట్టి ఆ డాట్కు కలుపుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు ఇక్కడికి వస్తుంది. కానీ నేను ఈ డాట్ వేసేసరికి ఇది పైకి వెళ్తుంది, డాట్ అవసరం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి డాట్స్ గురించి కూడా చెప్తాను. అంటే వీడియో అనేది లెంతీగా ఉంటుంది, చూడాలి. ఇంకా 3 ఇంచెస్కి ఈ సైజ్కి డాట్ వచ్చేసి 3 ఇంచెస్కి, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఉక్స్ పట్టికి కాజా పట్టికి మిడిల్లో ఒక డాటు, ఆమ్ రౌండ్ సైడ్ ఇంకొక డాట్. చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఈ గ్యాప్ కూడా ఎక్కువగా రావాలి. ఈ గ్యాప్ అనేది కూడా ఎక్కువగా రావాలన్నమాట, మనకి ఇలా రావాలి. ఎందుకంటే చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఈ గ్యాప్ కూడా ఎక్కువగా వస్తేనే ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ అనేది. చూడండి, ఇప్పుడు నేను మార్కింగ్ వేసినట్టుగా కటింగ్ అయితే చేసేస్తాను. ప్రతిదీ చెక్ చేసుకుంటేనే బ్లౌజ్ మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సింపుల్గా ఉంటుందండి కటింగు, తొందరగా మీకు సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్నారంటే బిగినర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది. కొంచెం లెందీగా అయిపోతుంది వీడియో ఈరోజు. ఇక్కడ చంక దగ్గర కొంచెం జాయింట్ పడుతుంది, వేసేసుకోవాలి. మనం ఇక్కడ టక్స్ పెట్టేసుకోవచ్చు ఇలా కుట్టేటప్పుడు, మన గుర్తు కోసం ఇది. నేనైతే పెట్టకపోయినా వేస్తాను, అందుకే పెద్దగా ఈ టక్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాను అనమాట, ఎందుకంటే అలవాటు లేదనమాట, డైరెక్ట్గా వేసేస్తుంటాను కదా. ఇంకా క్రాస్ బెల్ట్ వచ్చేసి చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకి ఎంత అవసరమో అంత చూసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, మనకు చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఫ్రంట్ ఎక్కువగా కనిపిస్తుంది మీకు. ఈ విధంగా పెట్టేసుకొని
ఈ సైడ్ వైపున మనకు అసలు క్లాతే లేదు కదా అనిపిస్తుంది కదా మీకు. ఈ కుట్టు వేసేసరికి ఇది పైకి వస్తుంది. మనకు సన్నగా ఉందన్నమాట క్రాస్ బెల్ట్ అనేది, సైజు కూడా సన్నగా ఉంది చూడండి, సన్నగా ఉంది. అందుకని మనం కూడా సన్నగా వేసేయాలన్నమాట. చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే నేను ఇంకా డైరెక్ట్గా కట్ చేసి వేసేస్తానండి. వీడియో అనేది లెందీగా అయిపోతుంది. మరొక వీడియోలో ఈ క్రాస్ బెల్ట్ గురించి చెప్తాను. ఎవరికైనా ఒక సైడ్ 3 ఇంచెస్, సైడ్ వైపున 2.5 కుట్టిన తర్వాత చూడండి నాకు కుట్టేసరికి ఇంకా సన్నగా అయిపోతుంది అనమాట. అలాగే ఇంత కష్టపడి వీడియో తీశాను కాబట్టి చీకట్లో తీస్తున్నానండి ఈ వీడియో. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి, చివరి వరకు చూసామని చెప్పేసి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.